మీరు ఎప్పుడైనా బైక్ని ట్రైన్లో పార్సల్ చేశారా? నేను మొన్న పని మీద ఊరికి వెళ్ళినప్పుడు కొత్తగా కొన్న మా వాడి బైక్ ట్రైన్లో పార్సల్ చేయమని చెప్తే ఊరు నుంచి నెల్లూరుకి బైక్ మీద వచ్చాం. తెలిసిన వాళ్ళని కనుక్కొని రైల్వే స్టేషన్ కార్గో ఆఫీస్ దగ్గరికి వచ్చాం. ఇదే రైల్వే కార్గో ఆఫీస్. ఇది మనకి ఆత్మకూరు బస్టాండ్ నుంచి ఉదయగిరికి వెళ్లే రూట్లో రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నదే మన బైక్. మనకి కొత్త కాబట్టి అక్కడ ఉన్న బోర్డు మీద డీటెయిల్స్ కొంతసేపు అబ్జర్వ్ చేశాను. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే వెళ్ళగానే అతను ఫుల్ కోపం మీద ఉన్నట్టున్నాడు. చిరాగ్గా ఇప్పుడు కాదు 3 గంటల తర్వాత రమ్మని చెప్పాడు. చేసేదేమీ లేక ఆర్డర్ ఇచ్చిన గ్లాసెస్ తీసుకుందామని పొగతోట ఏరియాకి వచ్చాం. ఇక్కడ ఎటు చూసిన హాస్పిటల్సే కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి విఆర్సీ సెంటర్లో ఫేమస్ బాదం కీర్ దొరుకుతుంది అంటే ఇదిగో ఈ షాప్కి వచ్చాం. ఒక్కొక్క గ్లాస్ 50 రూపీస్ అన్నారు. తాగడానికి అయితే బాగానే ఉంది. జీడిపప్పులు ఎక్కువగా ఇచ్చాడు. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చాను. మా వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉంటారంట. మా రియాజ్ గారు అయితే బాగుందని ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా తాగాడు. అలా టైం వేస్ట్ చేసి 3 గంటలకి మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. ఇప్పుడైనా తీసుకుంటాడో లేదో అని. ప్యాకింగ్ ఛార్జెస్ అఫీషియల్గా అయితే 200 మాత్రమే, కానీ వీళ్ళు మమ్మల్ని 400 అడిగారు. చేసేదేమీ లేక వాళ్ళ చేతిలో 300 పెట్టి వాళ్ళేమో గోని సంచులతో ఈ బైక్ని చుట్టి హైదరాబాద్కి అయితే పార్సల్ చేశారు.